సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామికవాడ పాషమైలారంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఓ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, అగ్ని ప్రమాదానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సూర్య, సంగారెడ్డి జిల్లాలోని పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో పాషమైలారంలోని సిఎంహెచ్ అనే పరిశ్రమలో అగ్ని ప్రమాదం జరిగింది. రియాక్టర్లు పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పక్కనున్న మరో పరిశ్రమ కూడా మంటలు వ్యాప్తి చెందిన నేపథ్యంలో వెంటనే స్థానిక పోలీసులు కావచ్చు, ఇటు అగ్నిమాపక శాఖ సిబ్బంది కూడా చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. దీనిలో 4 కార్మికులకు తీవ్ర గాయాలని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు. వీరందరినీ కూడా హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు, పలు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ముందుగా ఒక్కసారిగా రియాక్టర్ పేలడంతో కార్మికులకు పూర్తి లోపల ఉన్న కార్మికులందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. భారీగా అగ్ని ప్రమాదం జరిగినట్టు కూడా మంటలు చెలరేగడం, భారీ శబ్దం రావడంతో భారీగా ఆస్తి నష్టం కావచ్చు, ప్రాణ నష్టం ఉందని ముందు భావించినప్పటికీ కూడా 4 కార్మికులకు గాయాలయ్యాయి. దాంతోపాటు వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వీరి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. వీరంతా కూడా నార్త్ ఇండియాకి చెందిన కార్మికులు అని చెప్తున్నారు. సిఎంహెచ్ పరిశ్రమలో ఏదైతే సిఎంహెచ్ పరిశ్రమ కావచ్చు, దాంతో పాటు ఈ పారిశ్రామిక ప్రాంతంలో పలుమార్లు ఇట్లాంటి రియాక్టర్లు పేలిన ఘటనలు చోటు చేసుకుంటాయి. పూర్తిగా సేఫ్టీ మెజర్మెంట్స్ లేని ఒక సిచ్యువేషన్ లోనే ఈ ఏదైతే రసాయన పరిశ్రమల్లో పనులు జరుగుతున్న నేపథ్యంలో పలుమార్లు కార్మికులు రియాక్టర్లు పేలడంతో చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ ఘటనలో కూడా భారీగా ఆ మంటలు చెలరేగాయి. భారీ శబ్దంతో ఆ మంటలు చెలరేగడం, దాంతోపాటు భారీగా దట్టంగా పొగమంచు కమ్ముకుంది. పక్కనున్న పరిశ్రమలు కూడా మంటలు వ్యాప్తి చెందిన నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బంది కూడా చేరుకొని ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. సూర్య. రైట్ శ్రీధర్.